గురించి పార్ట్ 2. 1990లో విజయశాంతి నటిస్తున్న మూవీలో కవ్యం, సాయి కుమార్ ఫ్రెండ్స్తో ఒక పాత్ర నటించారు రవితేజ గారు. సినిమాలు గోండారాజ్, అల్లరి పిల్లవాడు, క్రిమినల్ ఈ అన్ని సినిమాల్లో చిన్న పాత్ర అయితే చేశారంట రవితేజ గారు. పాత్రలకు ఎన్నేసిన గుర్తింపు అయితే రాలేదంట. ఆయన ప్రయత్నం అయితే ఆపలేదు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రయత్నం చేసేటప్పుడు రవి గారిని "నువ్వు యాక్టర్గా పనికిరావు రవి" అన్నారంట. డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారంట రవితేజ గారు. ఇప్పుడు తెలుగు సినిమా హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయిందనమాట. నీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు కాబట్టి హైదరాబాద్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడే డైరెక్టర్లు తీసుకుంటున్నారంట అని చెప్పారంట రవితేజ గారికి. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారంట. సినిమాకైతే అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చిందంట. కొన్నాళ్ళు పనిచేసుకుని రవితేజ గారికి డబ్బులు ఇవ్వలేదంట. రవితేజ గారు కృష్ణనగర్లో ఉండేవారు, రెంట్ కూడా కట్టలేకపోయేవారంట. ఇప్పుడు ఓనర్ గారు 2 రోజులు కట్టపోతే పంపించేస్తాను అన్నారంట రవితేజ గారితో. ఇప్పుడు రవితేజ గారు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనీసం ఒక 6,000 అన్నా ఇవ్వండి సార్, రెంట్ కట్టుకుంటానికి లేవు, తినటానికి లేదు అన్నారంట. నేను కష్టపడినే కదా సార్ అడిగేదాన్ని గట్టిగా చెప్పాడంట. ఆ కోపంతో డైరెక్టర్ గారు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొని 1 రూపాయిని కూడా ఇవ్వనని చెప్పారంట రవితేజ గారితో. చేసేది ఏమీ లేక మంజునాథ్ నాయర్ దగ్గరికి సీరియల్ చేయడానికి వెళ్ళారంట రవితేజ గారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు పరిచయం అయ్యారంట రవితేజ గారికి.